హాయ్! గప్‌చుప్, పానీపూరీలండి. తిందామా మరి? వచ్చేయండి. చాట్ కోసం బఠానీలు 3 గంటల ముందు నానబెట్టుకోవాలి. ఆలు తీసుకోవాలి. పావు కేజీ బఠానీలు, ఒక అర కేజీ బంగాళాదుంపలు తీసుకున్నాను. ఇవి 50 పూరీల వరకు సరిపోతాయి. వీటికి మన రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకొని, నీళ్లు పోసుకొని, ఇంకా కొంచెం గరం మసాలా, ఇంకా చాట్ పౌడర్ కూడా కలుపుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకుంటే బాగుంటుంది. చాట్ కూడా మనకి టేస్ట్గా అనిపిస్తుంది అన్నమాట. కొంచెం అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు. కుక్కర్లో 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత అన్నీ కలుపుకొని మన టేస్ట్కి సరిపోని ఏమన్నా తగ్గితే కలుపుకోవాలి. ఒక జార్లో ఒక కట్ట కొత్తిమీర, కొంచెం పుదీనా శుభ్రం చేసి చక్కగా వేసుకోవాలి. మరి మన రుచికి తగ్గట్టుగా 2 మిరపకాయలు, కొంచెం అల్లం ముక్కలు, కొంచెం సాల్ట్ కూడా వేసుకొని చక్కగా మిక్సీ వేసుకొని మెత్తగా వచ్చే వరకు చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. ముప్పై గ్రాములంత చింతపండు తీసుకొని చక్కగా దాన్ని రసం తీసి పెట్టుకున్నాను. దాంట్లో ఈ మిక్సీ వేసిన కొత్తిమీర, పుదీనా రసాన్ని చక్కగా కలిపేసాను. దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇంకా ఈ పానీలో కూడా కొంచెం చాట్ మసాలా, గరం మసాలా, ఇంకా పులుపు సరిపోదు అనుకుంటే ఒక నిమ్మరసం కూడా కలుపుకోవాలి. 3 పెద్ద ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చక్కగా పక్కన పెట్టుకోవాలి. ఎలా ఉంటాయో చూద్దామని ఈసారి రెడీమేడ్ పానీపూరీలు తీసుకున్నామండి. చక్కగా 1 లేదా 2 వేయించుకుంటూ చక్కగా అటు ఇటు తిప్పుకుంటూ ఉంటే షేపు అన్నీ కూడా చక్కగా వచ్చేసినాయి. అర కేజీ బొంబాయి రవ్వకి 4 స్పూన్లు గోధుమ పిండి కలుపుకొని, కొంచెం వంట సోడా, సరిపోని సాల్ట్ వేసుకొని చక్కగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. కొంచెం ఒక 5-10 నిమిషాలు నానబెట్టిన తర్వాత చిన్న చిన్న పూరీలాగా ఏదైనా చిన్న మూతతో కానీ గ్లాస్తో కానీ కట్ చేసుకొని వేయించుకుంటే మనకి చక్కగా పానీపూరీలకి పూరీలు రెడీ అయిపోతాయి. రెడీమేడ్వి కూడా చాలా చక్కగా వచ్చినాయి. చూస్తున్నారు కదా.